నారాయణ నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం 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 నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. 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 దేవర్షి నారద ప్రణామం. వానరరాజా కేసరి, మాత అంజన, మీ మనోరథం సఫలమగుగాక. దేవర్షి, మీ ఆగమనాన్ని సదా శుభప్రదంగా భావిస్తున్నాము. నారాయణ నారాయణ. వానరరాజా, ఈ సమయంలో మీరు మాత అంజన ఒకేసారి బోలాశంకరుడు శ్రీ మహావిష్ణువుల గురించి తపస్సు చేస్తున్నారు. ఆ రహస్యం తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దేవర్షి, భగవాన్ భోలాశంకరులు స్వయంగా నాకు స్వప్నంలో కనిపించి చెప్పారు. భగవాన్ శివుడిని ఇంకా విష్ణువుని ఆరాధించితే నాకు ఒక తేజస్వి అయిన పుత్రరత్న ప్రాప్తి కలుగుతుందని. ఈ కారణంగానే దేవర్షి మేము హరిహరులను ఆరాధిస్తున్నాం. మాకు పూర్ణ విశ్వాసం ఉంది దేవర్షి. హరిహర ప్రభువులు మా ప్రార్థనని తప్పక స్వీకరిస్తారని. మాత అంజన, నేను మీతో పాటు ఈ ఆరాధనలో పాల్గొంటాను. అలాగే మీ పక్షాన హరిహరులతో ప్రత్యక్ష రూపంలో ప్రార్థన కూడా చేస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వామి, నారాయణ నారాయణ. ప్రణామం శ్రీహరి. ప్రణామం మాత. మాత, శ్రీహరి విష్ణువు యోగ నిద్రలో లీనమై ఉన్నారు. కానీ తన భక్తుల ప్రార్థనలు తప్పక వింటూనే ఉండాలి. గాఢ యోగ నిద్రలో లీనమైన కారణాన వీరిని లేపటం ఉచితం కాదు. కానీ మాత, నేను ఈ సమయంలో మీ సముఖానికి ఒక వినమ్ర నివేదన తీసుకువచ్చాను మాత. ఒక నివేదన లేకపోతే నీకు వైకుంఠ మార్గం కనపడనే కనపడదు కదా నారద. నీ స్వార్థం ఎప్పుడూ నాకు బహుబాగా తెలుసును. తల్లి, దయచేసి కోపించకు. కోపించక ఇంకేం చెయ్యను నారదా. వైకుంఠంలో ప్రవేశించగానే నీవు శ్రీహరిని నీ ఆరాధ్య దైవమంటూ చిరపరిచితమైన రాగాన్ని వినిపిస్తావు. నారాయణ నారాయణ. తల్లి, ఏమిటమ్మా మీరంటున్నారు? శ్రీ మహావిష్ణువు నా ఆరాధ్యులే. నేను ప్రతిక్షణము వారి నామమే స్మరిస్తూ తిరుగుతూ ఉంటాను. నాకు నీ భక్తిపైనే సందేహం ఉంది. భక్తుడికి ఒకవేళ తన భక్తిని ప్రకటించవలసి వచ్చినట్లయితే అతని భక్తి ఎప్పుడూ నిజమైంది కాజాలదు. మాత, మీరు మీ పుత్ర సమానుడైన నారదుణ్ణి సందేహిస్తే ఈ దీనహీన నారదుడు ఎక్కడికి వెళ్ళగలడు? అసలే నేను ఈ సమయంలో ఇది విని చింతిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు పృథ్వీలోకంలో మానవావతారం ధరించబోతున్నారని. జగత్తుకు సూచనా కేంద్రమైన నారద, నీవు ఏది విన్నావో, ఎవరి నుండి విన్నావో అది మమ్మల్ని కూడా వినని.
నారాయణ నారాయణ. శ్రీహరి, పరమపిత బ్రహ్మదేవులు ఈ సత్యాన్ని ప్రకటించారు. బ్రహ్మదేవులా? అవును మాత. పరమపిత బ్రహ్మదేవుల బ్రహ్మవాక్కు ఎప్పుడు అసత్యం కాదు కదా. నారద, ఈ కథనం బ్రహ్మవాక్యంతో సమానంగా నిజమే. మా తరువాత దేవి లక్ష్మి పృథ్వీపై అవతార ధారణ చేస్తుంది. ఆ సత్యం కూడా మాకు తెలిసినదే. శివాయ ఓం నమో నారాయణాయ. నారద, వీరిద్దరి నివేదన తీసుకునేనా నీవు వైకుంఠానికి వచ్చింది? శ్రీహరి, మీ సమక్షంలో జగత్తులోని ఏ రహస్యమైనా రహస్యంగా ఉండజాలదు. తమరు అంతర్యామి. వానరరాజు కేసరి, మహారాణి అంజనల సామూహిక ప్రార్థనల సంబంధం మీ మానవావతారంలో ఉంది. ఇంకా జిజ్ఞాసేవైనా మిగిలిందా నారద? జిజ్ఞాస కాదు శ్రీహరి, నివేదనే. అదేదో నీవు త్వరగా చెప్పు. ఎందుకంటే నేను వీరిరువురి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి బోళాశంకరుడి మార్గదర్శనం తీసుకోవలసి ఉంది. నారాయణ నారాయణ. శ్రీహరి, ఈ నివేదన తీసుకునే నేను ఇక్కడికి వైకుంఠానికి వచ్చాను. దేవి లక్ష్మి, నీవు మా ఈ చర్చలో పూర్తిగా మౌనంగా ఉన్నావు. మా మానవావతారం నీకు సమ్మతం కాదా? నేను మీతో సమ్మతించకపోవడం అనే ప్రశ్నే ఉదయించదు స్వామి. నేను మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. కైలాసపతి భగవంతుడు పరమశివ శంకరులకు జయము! త్రైలోక్యనాథులు భగవంతుడు భోలాశంకరులకు జయము! పరాత్పర బ్రహ్మ శివశంకరులకు జయము! హే భోళాశంకర, కృతయుగంలో మీ కృపతో ఎందరో శక్తివంతులైన రాక్షసులు అంతరించారు. కానీ త్రేతాయుగాదిలోనే రాక్షస జాతి అహంకారం ఆకాశాన్ని స్పృశిస్తోంది. ప్రభు దేవాతిదేవ, మీ యొక్క కృపతో మాకు రాక్షసుల వల్ల ఏ భయమూ లేదు. కానీ ఈ వర్ణ సంగ్రహంతో మేము భయభీతులవుతున్నాం. అవును మహాదేవ, బ్రాహ్మణ వంశంలో జన్మించిన లంకాధిపతి రావణునిలో తన రాక్షస మాత గుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాదిదేవ, రావణుడు విద్వాంసుడు, శక్తిశాలుడే కాక క్రూరుడు, అత్యాచారి కూడాను. నిస్సందేహంగా మహేశ్వర, లంకాధిపతి రావణుడు నేటి వరకు ఉత్పన్నమైన రాక్షసుల్లో అందరినీ మించాడు. భోళాశంకర, ఎంతగా లంకేశ్వరుడు రావణుడి ఉత్కర్ష పెరుగుతోందో దానిని చూస్తేనే అనిపిస్తోంది త్వరలోనే అతను ఈ పృథ్వీలోకాన్నంతటినీ వశం చేసుకుని పాతాళ స్వర్గలోకాలపై ఆధిపత్యం చేపట్టే ప్రయత్నం చేస్తాడని. అప్పుడు వాడి క్రూరత్వం ముల్లోకాలను వణికిస్తుంది. దేవగణాల్లారా, మీ అందరి ఆవేదన మాకు తెలియనిది కాదు. కానీ మేము సృష్టి నియమాలకు బద్ధులం. సృష్టి రచనా సమయంలో ఏ నియమాల ప్రతిపాదనలు మనమే స్వయంగా చేశామో వాటిని మనమే ఎన్నడూ ఖండించలేము. దేవగణాల్లారా, రావణుడి ఉత్కర్ష మరియు స్వభావం మాకు తెలిసినదే. కానీ త్రిమూర్తులు ఎప్పటిదాకా వాడిని సమాప్తి చేసే ప్రయత్నమేదీ చెయ్యరంటే బ్రాహ్మణుడైన లంకేశ్వరుడు రావణునిలోని బ్రాహ్మణత్వం స్వయంగా నష్టమయ్యేదాకా. కానీ భోళాశంకర, నీవు నీ అలవాటు ప్రకారము శంకించవద్దు దేవేంద్ర. ప్రతి యుగంతో పాటుగా కొత్త మర్యాదలు, కొత్త సంస్కృతులు ప్రారంభమవుతాయి. విశ్రవసు పుత్రుడు
రావణుడి జన్మతో పాటు ఈ నవీన త్రేతాయుగ ప్రారంభం జరిగింది. ఈ యుగంలో మనమందరము సత్యము మరియు మర్యాదని పునః స్థాపించాలి. ఇది ఎలా సంభవిస్తుంది పరమేశ్వర? పవనదేవ, కృతయుగానికి పూర్వం శుభశక్తులు కేవలం మీ అందరి ఆహ్వానంతో ఉపస్థితులయ్యి అశుభశక్తులను సర్వనాశనం చేస్తుండే. కానీ ఈ నవీన యుగంలో మన ఉద్దేశ్యం కేవలం అశుభశక్తుల సర్వనాశనమే కాజాలదు. కానీ భోళాశంకర, దుష్టశక్తుల సర్వనాశనమే కాకుండా వేరే ఏ ఉద్దేశం ముఖ్యం కాగలదు? మానవుల మధ్యలో మానవులతో సమాన రూపధారణ చేసి సత్యము, సదాచారము ఇంకా మర్యాదలను సోదాహరణంతో చూపించాలి. దాంతో యుగయుగాల వరకు సమాజం శుభశక్తులు చేసిన పనులను స్మరించి వాటిని అనుసరిస్తుంది. భోళాశంకరుడు పరమ శివశంకర్లకు, త్రైలోక్యనాథులు శివశంకర్లకు, జగత్ కళ్యాణము మానవ శ్రేయస్సుకై తప్పక ఇది మహత్తర కార్యమవుతుంది దేవాధిదేవా. కానీ ఈ కార్య శుభారంభం జరిగిపోయిందా? నిశ్చితంగా దాని ప్రస్తావన ఇప్పుడే జరగబోతోంది. సృష్టి విధానానుసారము తొందరలోనే శ్రీ మహావిష్ణువు మానవ అవతారం ధరించి కేవలం లంకేశ్వరుడు రావణుని సంహరించడమే కాక ఆ పైన అశుభ ఆచరణలతో ఇంకా మూఢ ప్రవృత్తులతో జోడింపబడిన సమాజం లోపల సత్యము, సదాచారము ఇంకా మర్యాదలను ఆదర్శంగా స్థాపించి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తారు. అసుతోషులు భగవంతుడు శివశంకర్లకు, యుగ వ్యవస్థ అంతిమ రూపము ఇంతటితో పూర్తి కాదు దేవగణాలారా. అంటే మానవుల మధ్య ప్రేమ భావన కలిగించటం, కర్తవ్య భావన స్మరణ ఇంకా మానవ మాతృలలో అచంచల విశ్వాసం ఉత్పన్నం చేయడానికి శ్రీ మహావిష్ణువు అవతారానికి పూర్వం ఒక శివశక్తి సంపన్నమైన రుద్రావతారం కూడా ప్రత్యక్షమవుతోంది. అది ప్రతి కార్యంలోనూ శ్రీ మహావిష్ణువుకు సాయంగా ఉంటుంది. జగద్రక్షకులు భగవంతుడు శివశంకర్లకు, రుద్రావతారం ఉత్పన్నమవటము దగ్గరలో ఉంది దేవతలారా. పవనదేవుడు రుద్రావతార అవతరణకు సహాయకులవుతాడు. నా వంటి క్షుద్రుడికి తమరు రుద్రావతారం ఉత్పన్నమవటంతో సేవించుకునే అవసరం కల్పించి నన్ను ధన్యుని చేశారు బోలాశంకర. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. దేవాధిదేవ, హే శ్రీ మహావిష్ణు, కైలాసానికి మీకిదే స్వాగతం. దేవి అంజన, వానరరాజు కేసరుల సామూహిక ప్రార్థనకు సమాధానం మనం సమ్మిళిత రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. అవశ్యం దేవాదిదేవ, అవశ్యం. కొద్ది క్షణాల క్రితమే మేము దేవగణాలకు ఆశ్వాసననిచ్చాము. మీరు ధరించబోయే మానవ అవతారానికి సాయంగా ఒక రుద్రావతారము, దేవి అంజన, వానరరాజు కేసరుల ప్రార్థనా ఫలస్వరూపంగా ప్రత్యక్షమై మీ యొక్క శ్రీరామావతారానికి అనన్య భక్తుడిగాను సహాయకుడిగాను ఉంటుంది. దేవాధిదేవ, మీ యొక్క ఇచ్ఛా ప్రకారమే అంతా జరుగుతుంది. మనం త్రిమూర్తులం, సమాన శక్తులం శ్రీహరి. లోక కళ్యాణానికి, సరైన సమాజ వ్యవస్థకు మనం భిన్న భిన్న అవతారాలు ధరించవలసి ఉంటుంది. భోళాశంకర, మీ యొక్క ఇచ్ఛానుసారం ప్రకటితమయ్యే రుద్రావతారంలో మన ఇద్దరి అనగా హరిహర అంశలు సమాహితమై ఉంటాయి.
నమః శివాయ ఓం 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 నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ దేవస్య ధీమహి ఓం ధియో యో నః ఓం ప్రచోదయాత్ ఓం ఆదిత్యాయ నమః ఓం భూర్భువః స్వాహా ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ఓం ధియో యో నః ఓం ప్రచోదయాత్ ఓం ఆదిత్యాయ నమః 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 ఓం ఋషివర్య, మీరు సూర్యదేవులకు అర్ఘ్యార్పణ ఎవరి కోసం ఇస్తున్నారు? ఎవరి కోసం అంటే? తమరి ఓడిపోయిన నైర్యాసపు పనికిరాని పుత్రుడు కుబేరుడి సఫలత కోసమా? నారాయణ నా లేదు కేకసి, నేను వీరిరువురి కోసం సూర్యదేవుడికి అర్ఘ్యార్పణ ఇవ్వడం లేదు. అంటే మీకోసమే అర్పణలిస్తున్నారా? నీ ఈ విచిత్రమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ సమాధానమూ లేదు. నా ప్రశ్నలేం కర్మ? నేను మీకు విచిత్రంగా కనిపిస్తున్నాను కదా ఋషివర్య? కేకసి, ఒక ఋషి ఏ ఒక్క వ్యక్తి మేలు గురించి ప్రార్థనలు చెయ్యడు, కానీ ప్రాణికోటి శుభం గురించి మాత్రం ప్రార్థనలు చేస్తాడు. ప్రాణికోటి అంటే సంపూర్ణ విశ్వం కోసమేగా ఋషివర్య? అలా అయితే సముచిత కార్యమే చేస్తున్నారు స్వామి. ఎందుకంటే కొద్ది రోజుల్లోని ఈ సంపూర్ణ విశ్వం నా ప్రియపుత్రుడైన రావణుడి సంపత్తి కాబోతోంది. కేకసి, జీవితంలో సాఫల్యపు మహత్వాకాంక్ష అనుచితం కాదు, కానీ విపరీత మహత్వాకాంక్ష సఫలతకు ఘాతకంగా అడ్డుపడుతుంది. నా పరాక్రమ పుత్రుడు రావణుడు సఫలత కోసం చేసే ప్రతి కార్యం మీకు విషంతో సమానంగా చేదుగానే ఉంటుంది. కేకసి, క్రోధం ఋషులకు శోభస్కరం కాదు ఋషివర్య. నేను కోపగించుకోవట్లేదు కేకసి, నీ దుర్భావనలకు చెగుతుణ్ణి అవుతున్నాను. ఇప్పుడే చెకుతులు కావద్దు ఋషివర్య. నా పుత్రుడు రావణుడి విశ్వ విజయానికి తోడుగా చెగుతులయ్యేందుకు మీకెన్నో సందర్భాలు రానున్నాయి. ఈ సమయంలో నా మనసు పూజారాధనలో నిమగ్నమై ఉంది. వ్యర్థ వివాదాలు కోరటం లేదు. పూజ, ఆరాధన. నాకు మీ ఈ ద్వేషం, నటన చాలా బాగా తెలుసు ఋషివర్య. మీరు నా పుత్రుల్ని ద్వేషిస్తారు, ప్రేమిస్తారు. మీరు ఒకే ఒక కుబేరుణ్ణి. మీరు కుబేరుడి సఫలత కోసం ప్రార్థనలు చేస్తారు. ఇంకా నా పుత్రుడు రావణుడి పరాజయాన్ని మనసాకాంక్షిస్తారు. ఇప్పుడు నీకెలా తెలియజెప్పును కేకసి? తెలియచెప్పవలసిన ఆవశ్యకత లేదు ఋషివర్య. నాకు బాగా తెలుసు. మీరెప్పుడూ కూడా ఈ విషయాన్నే కోరుకొనరు. నా పుత్రుడు రావణుడు మీ కుపుత్రుడు కుబేరుడు కన్నా గొప్పవాడవ్వాలని. నన్ను క్షమించు కేకసి. నీ వ్యర్థ వివాదాల్లో పడి పూజారాధనలో లగ్నమయ్యే నా మనసును బాధ పెట్టాలని కోరటం లేదు. మీ రూపంలో ఈ జగత్తు లోపల మొదటి తండ్రిని చూస్తున్నాను ఋషివర్య. తన పుత్రుడి సఫలతకు బాధపడే తండ్రిని. వ్యంగ్యోక్తులతో నీవు బాధ పెట్టు కేకసి. నన్ను వెళ్ళనివ్వు. ఆగండి ఋషివర్య. నేడు నేనొక నిర్ణయాన్ని
మీ ముక్తా వినాలని కోరుకుంటున్నాను. ఎలాంటి నిర్ణయం? అదే, మీకు మహాపరాక్రమవంతుడైన రావణుడిని విశ్వ విజేతగా చూడాలని కోరుకుందా లేదా? నా రావణుడు విశ్వంపై విజయం సాధించి తీరుతాడు. అందులో నాకు లేశమైనా సందేహం లేదు. కానీ నాకు ఇది తెలుసుకోవాలని ఉంది. విశ్వ విజేత అయిన రావణుని చూసి మీరు సంతోషిస్తారా లేక బాధపడతారా? నాకు మీ నిర్ణయం పూర్తిగా తెలిసిపోయింది ఋషివర్య. మీకు నా పుత్రుడు రావణుని విశ్వ విజేతగా చూడాలనే కోరికే లేదు. రావణుడి పట్ల మీ దుర్భావన ప్రకటితమైపోయింది. తన పుత్రుడి పట్ల దుర్భావన పెంచుకునే వ్యక్తి విశ్వ కళ్యాణం అంటూ నాటకం ఆడుతున్నాడు. శివ 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 శివ. నా మౌనానికి ఎటువంటి అర్థం అన్వయించుకోవడానికైనా నీవు స్వతంత్రురాలివి కేకసి. భగవంతుడి కోసం ఈ విషయంలో నన్ను ఇంకేం ప్రశ్నలు వేయబోకు. నారాయణ నారాయణ. తనని తానే ఋషి అని చెప్పుకునేటటువంటి ఈ వ్యక్తి మనసులోని దుర్భావన నాకు చాలా బాగా తెలిసిపోయింది. ఏదో ఒకరోజు నా రావణుడు ఇలాంటి ఋషుల బూటకాన్ని సమాప్తం చేయడంలో సఫలుడవుతాడు. ఈ హెచ్చరిక ఈయనకి ఇవాళే చేసేస్తాను. ఋషివర్య! నారాయణ నారాయణ. ప్రణామం రావణమాతా కేకసి, ప్రణామం. శివ 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 శివ. బహుశా మీరు నన్ను పోల్చుకోలేదేమో ఋషి విశ్రావుని ధర్మపత్ని, ఇంకా రావణుని మాత కేకసి. నేను నారదుణ్ణి, అదే పరమపిత బ్రహ్మదేవుల మానసపుత్రుణ్ణి. ఎవరైతే మీ పుత్రుడు రావణుడికి దశాననుడయ్యే వరాన్నిచ్చారో. నారాయణ నారాయణ. మిమ్మల్ని గుర్తుపట్టడం నాకేమి కఠినం కాదు దేవర్షి నారద. ఆశ్చర్యంగా ఉంది, మీరు గుర్తుపట్టాక కూడా అపరిచితుల వలె ప్రవర్తించడం. ఎందుకంటే నేనే స్వయంగా ఆశ్చర్యచకితురాలనయ్యాను. ఏ విషయంలో ఆశ్చర్యచకితులయ్యారు? ఈ సమయంలో మీరిక్కడ ప్రత్యక్షమైనందుకు. ఇంకా ఏమిటంటే మీకు నా నుండి ఏం ప్రయోజనం సిద్ధించగలదా అని. నారాయణ నారాయణ. నేను ఏ ప్రయోజనమో ఆశించి ఇక్కడికి రాలేదు రావణమాత కేకసి. నాకు మీ గురించి తెలిసినంత వరకు మీరు ప్రయోజనం లేకుండా ఎక్కడికి వెళ్ళరు కదా దేవర్షి. మీరు ఏమిటంటున్నారు రావణమాత కేకసి? నేను ఏ ప్రయోజనమూ లేకుండా ప్రతి ఒక్క శివభక్తుణ్ణి సత్పరామర్శ చేస్తాను. మీరు మాత్రం ఆ విష్ణు భజనలే చేస్తూ ఉంటారు. ఆయనకెప్పుడు దేవతల విజయం, అలాగే అసురుల పరాజయం ఇష్టం కదా. నారాయణ నారాయణ. రావణమాత కేకసి, పరమపిత బ్రహ్మ, శ్రీహరి విష్ణువు, ఇంకా పరమశివ శంకరుల్లో అంతరం కేవలం మీ వంటి స్త్రీలే చేయగలరు. నాకు మాత్రం విశ్వాన్ని పరిపాలించే ఈ త్రిగుణాత్మక శక్తిలో ఎలాంటి అంతరమూ కనిపించదు. చెప్పండి, ఏ శివభక్తుల్ని సత్పరామర్శ చేయడానికి ఇక్కడికొచ్చారు మీరు? నారాయణ నారాయణ. గగన మార్గంలో వెడుతున్న సమయంలో ఉత్సుకత కొద్దీ మీ పతిపత్రుల సంవాదం విన్నాను. మీరు మీ పుత్రుడు రావణుడి విశ్వ విజయ కోరికను ఋషి విశ్రావసు సమర్థించాలని కోరుకున్నారు. కానీ వారు మౌనంగా ఉన్నారు. ఋషుల నటనలన్నీ నాకు బాగా తెలుసు. కానీ ఇవాళ తెలిసింది దేవతల ఋషి నారదుడు కూడా నటులలో మహానటుడని. నారాయణ నారాయణ. లేదు లేదు రావణమాత కేకసి, మీరేమిటంటున్నారు? అదే, దేవర్షి నారదుడు పతి పత్నుల వార్తాలాపాల్ని గుప్త రూపంలో వింటున్నాడని. ఈ దూర్తత మీకు శోభనిస్తుందా దేవర్షి నారద? లేదు రావణమాత కేకసి, లేదు. గుప్త రూపంలో కాదు, పైగా నేను విన్నవన్నీ కూడా ప్రత్యక్షంగానే విన్నాను. ఎప్పుడు తమరి తీవ్ర స్వరం ఆకాశాన్ని అంటిందో అప్పుడే నా ధ్యాస మీ వైపు మళ్ళింది. ఇక నా ఉత్సుకత పెరిగింది. నారాయణ నారాయణ. ఇంకా అన్నీ విన్న తర్వాత నేను మీ సముఖానికి వచ్చేందుకు వ్యవసుండయ్యాను. మీ యొక్క వివశతుకేదైనా విశేష కారణమా? నారాయణ నారాయణ. రావణమాత కేకసి, ఒకవేళ మీరు నిజంగా రావణుడి సఫలతే కోరుకుంటే అప్పుడు నా మాటలు ధ్యాసతో వినాలి. లేదంటారు నాదే ఉంది, తిరిగే కాలు పారే నీరు. అలా ఇక్కడికి వచ్చాను, ఇలా అదృశ్యమైపోతాను. క్షమించాలి దేవర్షి, క్షమించాలి. వాస్తవానికి నా పతిదేవుల ఉపేక్షతో నా మనసు విచలితమైంది.
నారాయణ నారాయణ. లేకపోతే కైకేసి జీవితంలో ఒకే ఒక ఉద్దేశం, తన పుత్రుడు రావణుడి సఫలత ఇంకా విశ్వ విజయమును. అయితే రావణమాత కేకసి, మీ మనసులోని దిగులును దూరం చేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో దానిని మీరు శ్రద్ధగా వినండి. చెప్పండి దేవర్షి, చెప్పండి. రావణమాత కేకసి, రావణుడి విశ్వ విజయం, ఉత్కర్ష ఇంకా సఫలత కోసం మీరు ఈ పవిత్ర నదీ తీరాన ఒక 1000 పార్థివలింగాలు చేసి వాటి పూజానంతరం ఈ నదిలోనే విసర్జించే సంకల్పం చేయండి. అలా చేయడంతో నా మనోభిష్టం పూర్తవుతుందా దేవర్షి? నారాయణ నారాయణ. పరమశివశంకరుడు తన భక్తులను సదా సంతుష్టపరుస్తారు. ఆయన కన్నా గొప్ప చమత్కారి ఈ జగత్తులో రెండోవాడు ఉండడు. ఏ భక్తుడు ఆయనను ప్రసన్నం చేసుకోగలుగుతాడో అతడు విధి విధానాన్ని మార్చడంలో కూడా సమర్థుడవుతాడు. సంకల్పం పూర్తి అయిన తరువాత తమ పుత్రుడు రావణుడు కూడా విశ్వ విజయుడవుతాడు. నారాయణ నారాయణ. నేను ఏది చూస్తున్నానో వరుణదేవా, మీరు అదే చూస్తున్నారా? అవును వాయుదేవా, చూడడం అయితే నేను చూస్తున్నాను. ఈ పుష్పక విమానం శివభక్తుడు కుబేరుడిది. దీనిని దేవశత్రువు రావణుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? వైశ్రావణ కుబేరుడు శివభక్తుడు అవడంతో పాటు మనకి పరమ మిత్రుడు కూడాను. అతడి విమానం మన ఎదుట అపహరించబడినట్లయితే అది అనుచితం వాయుదేవా. అవశ్యం అవశ్యం ఈ రావణుడు కుబేరుడు పుష్పక విమానం అపహరించి తీసుకువెడుతూ ఉండాలి. ఒకవేళ రావణుడు పుష్పక విమానాన్ని కుబేరుడిని ఓడించి తీసుకువెడుతున్నా అప్పుడు కూడా మనం దీన్ని నిరోధించాలి. అవశ్యం. మనం శివభక్తులమైన కారణంగా ఇది మన కర్తవ్యం. మనం ఈ దౌష్ట్యాన్ని విరోధించాలి. మిత్రత్వపు మర్యాద కూడా ఇదే వాయుదేవా. మనం సంకటంలో పడ్డ మన మిత్రుడికి వీలైన సహాయం చేయాలి. మనం ఈ క్షణమే మన దివ్య శక్తుల్ని ప్రయోగించి ఈ దుష్ట రావణుని వాడి దుస్సాహసానికి దండిద్దాం. అదే ఉచితంగా ఉంటుంది వాయుదేవా. దానితో భవిష్యత్తులో ఏ దుర్జనుడైనా ఇంకో సజ్జనుడికి కష్టం కలిగించే దుస్సాహసం చేయలేడు. ఎవడా దుష్టుడు? మమ్మల్ని ఎదుర్కొనే దుస్సాహసం చేస్తున్నవాడు. ఒకవేళ వీరుడు అయితే ముందుకురా. దుష్ట దేవశత్రువు రావణ, నీవు ఏ మార్గంలో వైశ్రవణ కుబేరుడి ఈ పుష్పక విమానం తీసుకొచ్చావో అదే మార్గంలో వెనక్కి వెళ్ళు. తర్వాత మా పరమమిత్రుడు కుబేరుడిని నీ కుకృత్యాలకు క్షమాయాచన చేస్తూ ఈ పుష్పక విమానం ఆయనకు తిరిగి ఇవ్వు. ఈ పుష్పక విమానము నేను నా బాహుబలంతో సంపాదించుకున్నాను. నన్ను ఆజ్ఞాపించడానికి మీరు ఎవరు? మేము వైశ్రావణ కుబేరుడికి పరమ మిత్రులం. నీవు మా ఆదేశాన్ని పాలించకపోతే మా క్రోధాగ్నితో నిన్ను నాశనం చేసేస్తాం. మీరు నాశనం చేస్తారా? రావణుణ్ణి, బ్రహ్మ నుండి దశాననుడయ్యే శక్తిని పొందినటువంటి రావణుణ్ణి, చంద్రహాస ఖడ్గము ప్రసాదించిన పరాత్పర బ్రహ్మ భగవానుడు శివుడి విశేష కృపను పొందిన రావణుణ్ణి నాశనం చేస్తారా? లంకేశ్వరుడు రావణుణ్ణి ఏం మీకు తెలియదా? తన శత్రువులకు అకాల మృత్యుయోగం వ్రాయగలిగిన వాడు రావణుడు.
ఇప్పుడు మీ మృత్యు యోగం కూడా వ్రాస్తాడు. రావణుడు, దుష్ట దేవశత్రువు రావణ, నీకు ఇప్పుడే తెలిసి వస్తుంది ఎవడి మృత్యు ఎవరి ద్వారా వ్రాయబడినదో. జాగ్రత్త లంకేశ్వర రావణ, ఒకవేళ నీవి చంద్రహాస ఖడ్గాన్ని దురుపయోగం చేయాలని యత్నిస్తే ఇది నిన్ను నిశ్శస్త్రుణ్ణి చేసి మా వద్దకు తిరిగి వస్తుంది. మహాదేవ, బోళాశంకర, మీరు నాకు కర్తవ్యాన్ని బోధించి ఈ దుష్టుల ప్రాణరక్షణ అయితే చేయించారు. కానీ ఈ సమయంలో మీ యొక్క పరమ భక్తుడు రావణుడు స్వయంగా సంకటంలో ఉన్నాడు. నాకు సహాయం చేయండి దేవాధిదేవా, నాకు సహాయం చేయండి. ఏమిటి పరమేశ్వరుడు దుష్టులకు అభయప్రదానం చేస్తాడా? చూస్తుంటే ఇప్పుడు అలాగే జరుగుతుంది. శివాయ ఓం నమః 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 శివాయ. పార్థివ శివలింగాలను చేసి భక్తిభావంతో ఆరాధన చేసి ఈ మహిళ ఎవరు వాయుదేవా? వేషభూషలు చూస్తూ ఉంటే ఋషివర్యుని పత్నిలాగా ఉంది, కానీ ఆమె మొహం అసురనారిలాగా ఉంది. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. వాయుదేవా, వరుణదేవా, మీరు పరమేశ్వరులను పూజించే ఈ మహిళను పోల్చుకున్నారా? లేదు దేవర్షి. లేదా? అయితే ఈ మహానుభావురాలని మీకు పరిచయం చేయడం మరి నా పరమ కర్తవ్యమే. మహానుభావురాలా? అవును వాయుదేవా. ఈమె దైత్యరాజు సుమాలి పుత్రి, ఋషి విశ్రావుని భార్య. ఇంకా ఏమిటి దేవర్షి? నారాయణ నారాయణ. లంకేశ్వరుడు రావణుని మాత కేకసి. కేకస? అవును. ఇప్పుడు ఈమె తన పుత్రుడు రావణుని విశ్వవిజేతను చేయాలని శివారాధన చేస్తోంది. విశ్వవిజేత దైత్య సామ్రాట్టు చేయాలని శివారాధన? అవును. ఈమె ఇదే ప్రకారంగా 1000 పార్థివ శివలింగాలకు పూజ చేసి జల సమర్పణ చేస్తుంది. పరమేశ్వరులను ప్రసన్నులను చేసి తీరుతుంది. అయితే దేవతల శ్రేయోభిలాషి పరమేశ్వరుడు ఇప్పుడు దైత్యులకు సహాయం చేస్తాడా? వాయుదేవా, మనం ఇప్పుడే ప్రత్యక్షంగా చూసాము. పరమేశ్వరుని కృపతో రావణుని విమానం మన దివ్యశక్తుల ధాటి నుండి సురక్షితంగా తప్పించుకుంది. ఇప్పుడు శివశంకరులు కేకసి కోరికలను కూడా పూర్తి చేస్తే ఆశ్చర్యమేముంది? నారాయణ నారాయణ. పరమశివశంకరుల కృపాదృష్టిలో ఎవరు దుర్జనులు కారు, ఎవరు సజ్జనులు కారు. ఎవరు వారిని ఎలా పూజిస్తే భజిస్తే వారికి అలాగే ఆయన సంప్రాప్తిస్తారు. వరుణదేవా, మనం సమయం వృధా చేయకుండా దేవేంద్రునికి ఈ విషయం సూచించాలి. దానితో దేవేంద్రుడు కేకసి యొక్క శివారాధనను భంగం చేయాలి. అవునా వాయుదేవ? దేవర్షి, అయితే శివుని కృపను ఆశీర్వాదాన్ని పొంది రావణుడు స్వర్గంపై ఆక్రమణ చేయడా? చేస్తాడు, తప్పక చేస్తాడు. ఎందుకు చేయడు? కానీ దానికోసం
ఒకరి శివారాధనకు భంగం కలిగించే పాపం చేసి దానికి భాగస్వాములు ఎందుకు అవ్వాలి? స్వర్గాన్ని రక్షించడం మాకు ఎప్పుడూ ప్రథమ కర్తవ్యం దేవరిషి. నారాయణ నారాయణ. ఓ శివశంకర, ఈ దేవతలు కర్తవ్యానికి పరిభాషను ఎన్ని విధాలుగా మారుస్తున్నారు. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ఇక శివలీలలు కొత్త రూపాలలో వెలుగొందుతాయి. కానీ మరి ఈ శివలీలలు తప్పకుండా అలౌకికమైనవే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ఓం శంభువాయ నమః. కేకసి ఇప్పటిదాకా ఆశ్రమానికి ఎందుకు తిరిగి రాలేదు? క్రోధావేశంలో ఏమైనా మాకు చెప్పకుండానే లంకకు వెళ్ళలేదు గదా? ఓం నమః శివాయ. 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 కేకసి, ఓం నమః నీవు మాకు చెప్పకుండానే శివారాధన ప్రారంభించేశావా? నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడండి చూడండి దేవేంద్ర, 1000 పార్థివ శివలింగాలని పూజించాలనే సంకల్పం కేకసి కనుక పూర్తి చేసుకున్నట్లయితే అయితే ఏమిటి వాయుదేవా? అయితే నిశ్చయంగా దేవతల శత్రువు దుష్ట రావణుడు శివుని కృప లభించి ఉన్మత్తుడైపోతాడు. దానితో నిశ్చయంగా స్వర్గం మీద ఆక్రమణ చేస్తాడు. ఆ దుష్ట రావణుడు స్వర్గం మీద ఆక్రమణ చేయడం అనేది పవనదేవా మనం కేకసి సంకల్పం పూర్తి చేయనిస్తే కదా. అంటే ఇంత సాధారణమైన మాట కూడా అర్థం కాలేదా? మేము కేకసి సంకల్పాన్ని పూర్తి కానివ్వకుండా చూస్తాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కేకసి, నీకు ఆశ్రమానికి రావడం ఇష్టం లేదా? మీరు వేసే ఈ ప్రశ్నలో నా పుత్రుడు రావణునిపై మీకున్న ద్వేషం స్పష్టం కావడం లేదా ఋషివర్య? రావణుని పైన ద్వేషమా? అవును ఋషివర్య, అవును. ఇప్పుడు నా పుత్రుడు రావణుని విశ్వ విజేతను చేయాలని 1000 శివలింగాలను నిర్మించాలని సంకల్పించుకున్నాను. మరి మీరు దానిని భంగం చేయవలెనని ఇక్కడికి వచ్చారా? కేకసి, మీ కపటం బయటపడింది ఋషివర్య. తమ పుత్రుణ్ణి ద్వేషించగలవారు తమను తాము ఋషి అనుకుంటారు. మీ ద్వేషానికి కారణం శివారాధనను భంగం చేస్తోంది. అంత కఠోరంగా మాట్లాడు కేకసి, అంత కఠోరంగా మాట్లాడకు. మాకు తెలియనే తెలియదు నీవు శివారాధనకై సంకల్పించావని. ఇలా ఎందుకు జరిగింది? ఈ దుష్కార్యం మీరు చేసినది. ఇంకా నన్ను అడుగుతున్నారా ఏం జరిగిందని? లేదు కేకసి, లేదు. నాకు తెలుసును మీరు నా ఏ ఆరాధన గాని ఏ సంకల్పాన్ని గాని నెరవేరనివ్వరని. నన్ను విశ్వసించు కేకసి. విశ్వసించాలి? మీ వంటి కపటిని విశ్వసించాలి? మీరు నా పుత్రుడు రావణునికి విరుద్ధంగా మీ మోసం కపటంతో మాయాజాలం చేస్తున్నారు. రావణమాత కేకసి, ఇది కపట మాయాజాలం కాదు, ఇంద్రుని మాయ. ఇంద్రుని మాయ. దేవేంద్ర? అవును, దేవేంద్రుడు. మేము నీ శివారాధన సంకల్పం ఎప్పటికీ పూర్తి కానియ్యము. ఎందుకంటే ఈ సంకల్పం పూర్తయితే రావణుడు ఇంకా భయంకరుడు, విధ్వంసకుడు అయిపోతాడు. నా శివారాధనకు భంగం కలిగించే దుష్టుడా ఇంద్ర,
నా పరాక్రముడైన పుత్రుడు రావణుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు. నీకు ఈ అపరాధానికి దండన తప్పక లభిస్తుంది. తన పతిని ప్రతి క్షణము అవమానపరిచే రావణమాత కేకసి, మేము నీ శివారాధన పూర్తి కాక పూర్వమే దాన్ని సమాప్తం చేస్తాం. నీవది ఎన్నటికీ చేయలేవు. రావణమాత కేకసి, ఇప్పుడు నీవు పార్థివ శివలింగాలను పూజించడం కాదు, నిర్మాణం కూడా చేయలేవు. ఇంద్రుణ్ణి ఇక్కడకు పిలిచి మీరు మీ మోసంలోని ఇంకొక పుటని వెలుగులో చూపించారు ఋషివర్య. నేను ఇంద్రుణ్ణి పిలువలేదు కేకసి. నాకు తెలుసును. నా పుత్రునికి విరుద్ధంగా ఇటువంటి నీచమైన కుట్రను పన్నేవారు మీరు తప్ప అన్యులెవరూ కాజాలరు. కానీ మీరు ఇంత నీచ స్థితికి దిగజారుతారని నేనెన్నడూ ఊహించలేదు. నీవు నాపై మిథ్యారోపణ చేస్తున్నావు కేకసి. అవును, మీరు స్వయంగా కపటమూర్తులు. మీ ప్రతి ఒక్క ఆచరణ కేవలం మిథ్యయే అయితే మీపై మిథ్యారోపణ. నీవు నీ భర్తనే కాదు, ఇప్పుడొక ఋషిని అవమానిస్తున్నావు. పరమేశ్వరుడు నిన్నెప్పటికీ క్షమించడు. ఇంకొకరి పూజను భంగం చేసినందుకు మిమ్మల్ని అవశ్యం క్షమిస్తాడు. నేను చూస్తాను ఋషివర్య, భక్తి యొక్క శక్తి అధికమా లేక కుతంత్రానిదా?